శివుడు తనతో కలిపి 1,000,000 మంది దేవతలతో కాశీకి వెళ్తూ త్రిపుర అనే ప్రదేశంలో రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. సూర్యోదయానికి ముందే కాశీకి బయలుదేరాలని శివుడు చెప్పాడు. కానీ ఒక్క శివుడు తప్ప మిగతా దేవతలెవ్వరూ మేల్కోలేదు. శివుడికి కోపం వచ్చి రాతి విగ్రహాలుగా మారమని దేవతల్ని శపించి శివుడు కాశీకి వెళ్ళిపోయాడు. ఫలితంగా 1,000,000 తక్కువగా ఆ దేవతలందరూ రాతి విగ్రహాలుగా మారిపోయారు. మరో కథ ప్రకారం శివుడు పార్వతీదేవితో కాశీకి వెళ్తూ త్రిపురలో విశ్రాంతి తీసుకుంటాడు. శివపార్వతుల్ని చూసిన కల్లు కుమారుడు తనని కూడా కైలాసానికి తీసుకెళ్లమని కోరాడు. పార్వతీదేవి కూడా పట్టుపట్టడంతో వేకుజామున కోడి కూసేలోగా అక్కడ ఉన్న రాళ్లపై 1,000,000 విగ్రహాలను చెక్కితే కైలాసానికి తీసుకెళ్తానని శివుడు షరతు విధించాడు. 1,000,000 విగ్రహం తక్కువ ఉండగా కోడి కుయ్యడంతో శివుడు కల్లు కుమారుణ్ణి అక్కడ వదిలిపెట్టి పార్వతీదేవితో కాశీకి వెళ్ళిపోయాడు. వనకోటి అనే ప్రదేశంలో ఆ విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి.